హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇది యాక్చువల్లీ ఒక చిన్న ట్రిప్ వేసినాం అనమాట కోయంబత్తూర్కి. నేను నా ఫ్రెండ్ ఫస్ట్ టైం ఇద్దరమే వెళ్ళినాము. లైక్ ఇది లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. లిటరలీ ఫ్రెండ్స్తో అయినా ఏడికి పంపరు కదా. సో మా ఇంట్లో అయితే ఇక ఒప్పించి ఇదేదో ఇంత పెద్దగా అయినాము, మాకు కూడా కొంచెం అన్నీ తెలవాలి కదా, అది ఇది అని చెప్పి స్టార్ట్ అయినాం అనమాట. సో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కినాము. ఎక్కగానే మాకు ఆకలి అవుతుండే. నా ఫ్రెండ్ పులిహోర తెస్తే అది తింటున్నా అనమాట. ఇంకా ఏసీ కోచ్ కాబట్టి మంచిగా నిద్ర వస్తుంది నాకు. నన్ను ఒక చిన్న నాప్ వేస్తా, తర్వాత లేచినాక ముచ్చట్లో పెట్టుకుందామని చెప్పిన నా ఫ్రెండ్కి. సో ఇదే అనమాట నా ఫ్రెండ్ పూజిత. ఇది యాక్చువల్లీ నా ఆఫీస్ ఫ్రెండ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ బడ్డీ. మంచిగా అట్లా పండుకున్నాము అండ్ మంచిగా అయింది జర్నీ. అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ దిగినాం అనమాట. ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. అది కంప్లీట్ ఫోటో షై అనమాట. దానికి ఎక్కువ ఏదో నా కోసం బలవంతంగా అట్లా దిగుతుండే ఫొటోస్. సో ఇద్దరమేమో స్టార్ట్ అయిపోయినాం. అసలు మాకు ఒక్క ప్లాన్ లేదు, పాడలేదు, ఏం లేదు. ఎట్లా పోవాలా ఏంది ఏం తెలియదు. మళ్ళీ మెయిన్లీ కోయంబత్తూర్లో మా భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మాకు రాదు. ఏదో ఒక అడ్వెంచర్ ట్రిప్ వేద్దాం, ముందైతే ఇంత తిండి తిందామని చెప్పి ఒక హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మనకి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒక 2-3 రెస్టారెంట్స్, ఒక బేకరీ అన్నీ లైన్గా ఉంటాయి. సో వెళ్ళిపోయి నాకేంటంటే రొటీన్ ఫుడ్ కాకుండా ఏదన్నా మంచి ఆర్డర్ చేద్దాం అనిపించింది. సో నేను నా ఫ్రెండ్కి చెప్పిన, ఇడ్లీ దోశ కామన్ కదా ఇక్కడ, అప్పం అంటారు కదా, అది ఆర్డర్ చేద్దామని చెప్పి నేనైతే అప్పం ఆర్డర్ చేసిన. యాక్చువల్లీ ఏమైందంటే అది పిండి కొంచెం పుల్లగా ఉన్నట్టుంది. టేస్ట్ చూసినా అంటే ఓకే మేనేజ్ చేయొచ్చు, కానీ కొద్దిగా పుల్లగా ఉండే వరకు అంత టేస్ట్ అనిపించలేదు నాకు. బట్ హవెవర్ మేము ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి మంచిగా తినేసినాము. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలా, మేము యాక్చువల్లీ ముందు రోజు రైల్వే స్టేషన్లో ఫుడ్ ఏం మేము తీసుకోలేదన్నమాట. మార్నింగ్ పులిహోర తెచ్చి తినేసినాము. యాక్చువల్లీ కోయంబత్తూర్ చాలా లాంగ్ జర్నీ. సో ఆల్మోస్ట్ 18 hours అనమాట, హైదరాబాద్ టు కోయంబత్తూర్. సో మార్నింగ్ అయితే ఫుడ్ తెచ్చుకున్నాం, బట్ నైట్కి ఫుడ్ కావాలి కదా. నాకేమో ట్రైన్ ఫుడ్ అస్సలు పడదు. సో జొమాటోలో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మన పిఎన్ఆర్ స్టేటస్ అంతా ఎంటర్ చేస్తే మనకి దగ్గరలో ఉన్న ప్లాట్ఫామ్స్ చూపిస్తారనమాట. సో అట్లా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే అక్కడ ఆటో ఎక్కేసామన్నమాట. సో ఆటోస్ ఎట్లా అంటే 800 ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఫిక్స్ అనమాట. మీరు ఎంత బార్గెన్ చేసినా ఇక నడవదు, అంతే. ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అందరు మనం ఊబర్లో బుక్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఎట్లా అంటే ఆప్షన్ చూపిస్తారు, కానీ వాళ్ళు మళ్ళీ కాల్ చేసి 800 అనే చెప్తారు రేట్. సో ఇక్కడ ఆటోలు అందరు ఇక అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటారంట. యాక్చువల్లీ బస్సెస్ ఉంటాయి, 14T బస్ అని, ఎవ్రీ ½ hourకి ఒకటి ఆదియోగి స్టాచ్యూ దాకా దింపుతుంది. బట్ మాకు అక్కడ భాష తెలియక మేము అక్కడ తెలిసిన వాళ్ళని అడిగినాం బస్ స్టాప్ ఎక్కడ, 14T బస్ ఎప్పుడు వస్తుంది ఏంది అని. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పట్లో రాదు అన్నారు. ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పి మేము ఇంకా ఆటో మాట్లాడుకొని ఎక్కేసినాం అనమాట. బట్ ఈ ఆటో అయినా మమ్మల్ని మోసం చేసిండు. మెయిన్ ఆదియోగి దగ్గర ఆపకుండా ఇక్కడ ఆపిండు. ఇదేదో బ్యాక్ సైడ్ గేట్ అంట. ఇక్కడ నుంచి మనకి ఆదియోగి ఆల్మోస్ట్ 5 kilometers. సో మనం ఈ సర్పం గేట్ దగ్గర ఆపమని చెప్పాలి వాళ్ళని. ఎందుకంటే మేము ఆదియోగి అంటే ఈషా ఫౌండేషన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మా రూమ్స్ వచ్చేసి ఆలయం స్టాండర్డ్ రూమ్స్. సో అవి ఈ గేట్ లోపలికి ఎంటర్ అవుతే ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు. సో మనం వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నారు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో బిఫోర్ రూమ్స్ చెక్ ఇన్ అయ్యే ముందు మనం లగేజ్ స్కాన్ చేయించుకోవాలి. సో ఇక్కడ స్కాన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ లగేజ్ స్కాన్ చేయించుకున్నాక వాళ్ళు మన లగేజ్ పైన స్టిక్కర్స్ ఇస్తారనమాట. తర్వాత మనకి ఎలా ఉంటుంది. సో ఇది చూడండి, మా ఆలయం రూమ్స్ ఇవన్నమాట. ఎంత బాగుంటుంది అంటే అన్ని చెట్ల మధ్యలో ఆలయం రూమ్స్. ఇక్కడ ఎక్కడ మనకి ఫోటోగ్రఫీ ఎలా ఉండదు, మనం క్యాప్చర్ చేసుకోవడం అదంతా ఉండదు. బట్ జస్ట్ నేను మీకు రూమ్స్ చూపించడం కోసం చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నా. సో ఇదొక చిన్న రూమ్ టూర్ అనమాట. మా రూమ్ వచ్చేసి ఇది 2 beds అనమాట. ఇద్దరం ఉన్నాం కదా, సో 2 beds ఉండేలాగా మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఏసీ ఉంది, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇవి డోర్స్కి ఇట్లా గొల్లాలు అవి ఉండవు అనమాట. ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. మనం కీస్కి ఇట్లా మర్చిపోయినాం అనుకో, ఆ డోర్ క్లోజ్ అయినా లాక్ అయిపోతుంది. నాకు నా ఫ్రెండ్కి అయితే ఎంత చిరాకు వచ్చిందంటే 2-3 times అట్లా ఊరికే లాక్ అయిపోతుండే. అండ్ వాటర్ కూడా చూడండి, అట్లా రాగి వాటర్లలో వాటర్ ఇస్తారు. అండ్ ఇది ఈషా ఫుడ్ అనమాట, మొత్తం మిల్లెట్సే పెడతారు. సో భిక్షా హాల్కి వెళ్ళి మనం మంచి ఫుడ్ తినొచ్చు. అండ్ మేమైతే ఫుడ్ తిని స్నానం చేసి ఇట్లా రెడీ అయిపోయామన్నమాట. సో సమ్మర్ కాబట్టి
కాబట్టి నేను అట్లా సింపుల్గా కాటన్ ఫ్రాక్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ కూడా ఉంటుంది, సో స్లీవ్లెస్ అలౌ చేయరు. అండ్ మోస్ట్లీ ఇంకా టెంపుల్స్కి వెళ్తే మనం ఎట్లా వెళ్తామో అట్లనే వెళ్ళాలన్నమాట. సో మన కంఫర్టబుల్ వేర్ అయితే వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్స్పోజ్ చేసేలాగా వేసుకొని ఇవ్వరు బట్టలు ఇక్కడ. నేనైతే అట్లా ఫ్రాక్ వేసేసుకున్నాను. అండ్ ఫారినర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా, మన తెలుగులు మన ఇండియన్స్ కంటే కూడా ఎక్కువ ఫారినర్సే కనిపిస్తారు మనకి. ఇదంతా షాపింగ్ సెంటర్ అనమాట. ఇదంతా ఇప్పుడే రూమ్కి వచ్చాం, చాలా అలసిపోయాం. పూజిత పడుకుంది. పిచ్చర్లాగా ఎండలో తిరిగినాం, ఎవ్వరు తిరిగారు ఎండలో, మేము ఇద్దరమే తిరిగినాం ఎండలో మాడిపోయినాం, తిరిగి మాడిపోయినాం బాగా. ఎంత అంటే మండిపోయే ఎండ అది. ఎండలో పిచ్చర్లాగా తిరిగినాము. తిరిగి ఇప్పుడు వచ్చినాం, సాయంత్రం అయ్యే టైంకి రూమ్కి వచ్చినాం అలసిపోయి. మాలాంటి పిచ్చి పని చేయకండి మీరు. అసలు కోయంబత్తూర్ విపరీతమైన ఎండలు, ఎంత డిహైడ్రేట్ అయిపోయింది తెలుసా మా బాడీ అయితే. మేము కోకోనట్ వాటర్ తాగుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. అక్కడ కోకోనట్స్ చాలా చీప్ తెలుసా, 40 రూపీసే, మనకి ఇక్కడ 70కి అమ్ముతున్నారు కదా. ఫుల్ తాగినాం కానీ ఎంత తాగినా డిహైడ్రేటెడే ఉంది బాడీ, అంతగానం ఎండలు ఉన్నాయి. మేము ఏంటంటే 2 డేసే ఉంటున్నాం కదా, ఉన్న టైం అంతా ఇక తిరగాలి అన్నట్టు తిరిగినాము. అండ్ ఈవినింగ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఆదియోగి దగ్గర మనకి 7 o'clockకి లేజర్ షో ఉంటుంది. ఇక్కడ బుల్లక్ కార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో నడవడం ఇష్టం లేని వాళ్ళు అది ఎక్కి వెళ్ళొచ్చు. బట్ ఆ బుల్లక్ కార్ట్స్ దగ్గర కూడా పెద్ద లైన్ ఉంటుంది అనమాట. అండ్ అది ఎగ్జాక్ట్ 7కి క్లోజ్. సో ఆ 7 లోపే మనం టికెట్స్ తీసుకోవాలి, లేదంటే ఇక నడుచుకుంటూ పోవాలా. ఇక మేము మళ్ళీ లేట్ అయితే మిస్ అయిపోతామేమో అని చెప్పి ఉరుక్కుంటా పోతున్నాం అనమాట. నాకైతే గూస్ బాంబ్స్ వస్తుండే ఆయన చూస్తుంటే వెనకాల నుండే. నేను ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను, నేను ఎప్పుడెప్పుడు చూడాలా. నేను యాక్చువల్లీ సెకండ్ టైం వెళ్ళడం, అంటే నాకు ఎంత నచ్చితే మళ్ళీ వెళ్తా చూడండి. నాకు అంత నచ్చింది. ఇక్కడ మంచి పీస్ఫుల్ వైబ్స్ ఉంటాయన్నమాట. సో అసలు ఒక 1 week 10 days అక్కడే ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపించింది. వెళ్ళిపోయినాం. చీకట్లో కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాడు కదా అందగాడు. మేము వెళ్ళిన రోజు యాక్చువల్లీ ఏదో స్పెషల్ డే అంట. సో ఆ రోజు ఏవో పాటలు పాడుతున్నారు, సో ఏవేవో కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. అందుకే ఒక 10 minutes అయితే లేట్ అయింది లేజర్ షో స్టార్ట్ అయ్యే వరకు. సో చూడండి, చుట్టూ కొండల మధ్యలో శివుడు ఉంటాడు. బా, ఏమన్నా కన్స్ట్రక్షన్ ఇది, ఎంతసేపు చూసినా తన్వి తీరదు ఆయన చూస్తుంటే. అండ్ లేజర్ షో స్టార్ట్ అయ్యే టైంకి నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏదో వీలైనంత వరకు చిన్నగా క్యాప్చర్ అయితే చేసిన నేను. కానీ ఎంతైనా మనం ఫొటోస్లో వీడియోస్లో చూసిన దానికంటే కూడా అక్కడ ఉండి మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ అయింది కంప్లీట్. ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ అసలు. నేనైతే అస్సలు మర్చిపోను. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్, బట్ చాలా మంచిగా అయింది. ఆఫ్ కోర్స్ ఎండలో చాలా సిక్ అయినాం తిరిగి కానీ, బట్ కానీ ఎంజాయ్ చేసినాం. చూడండి, ఇక వీళ్ళే పాటలు పాడుతున్నారు అనమాట ఆ రోజు. సో అందుకే కొద్దిగా డిలే అయింది. జనరల్గా 7కి కరెక్ట్ స్టార్ట్ చేస్తారు, బట్ ఆ రోజు ఇక ఏవో ప్రోగ్రామ్స్ ఉండే వరకు కొంచెం లేట్ అయింది. లేజర్ షో స్టార్ట్ అవుతుంది, చూసేయండి. యాక్చువల్లీ ఈ లేజర్ షో వెనకాల కూడా చాలా డీప్ అర్థం ఉంటుంది. సో మనకి వెనకాల సద్గురు వాయిస్ ఓవర్ వినిపిస్తూనే ఉంటుంది, కానీ ఈ జనాల హడావిడికి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదా, సో అంత అర్థం కాదు ఆయన ఏం చెప్తున్నాడో. కానీ కంప్లీట్ నేచర్, ఎర్త్, ల్యాండ్, సాయిల్, వాటర్, మొత్తం పంచభూతాలన్నిటి గురించి చెప్తాడనమాట ఆ షోలో, ఒక్కొక్కటి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో అక్కడ వింటుంటే కొంచెం అర్థమైంది, కానీ ఇక అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అక్కడ ఉన్న ఫీలింగ్ వేరు. కానీ ఎంతైనా ఇక్కడ పోతే యోగా చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుందేమో. నాకైతే ఆ 2 రోజులు ఊరికే అనిపించేది, ఇట్లా ఎప్పుడు యోగా చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా, బాడీ ఫుల్ హెల్తీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాం కదా అని అనిపించింది. కానీ అసలు ఇది చూస్తున్నంతసేపు అయితే మాటలు లేవు తెలుసా. లిటరల్లీ మొత్తం బాడీ ఇట్లా గూస్ బంప్స్ వస్తుండే ఒక్కొక్కటి. ఇది చూడండి, ఇట్లా మధ్యలో ఆయన ఒక ఋషి అట్లా డాన్స్ చేస్తున్నట్టు ఇట్లా సడన్గా అవన్నీ వస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడ మనకి
కొన్ని ఎట్లుంటాయి గ్రాఫిక్స్ ఇవన్నీ కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది కదా, ఇది అట్లా లేదు. ఎందుకంటే ఈయన ఆకాశం అంత ఎత్తుంటాడు కదా, సో ఆ ఎత్తుది ఇట్లా మనం దగ్గర నుంచి ఇట్లా చూస్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అబ్బా. అది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా. చాలామంది ఏంటంటే ఆడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీడియో కాల్ చేయడము అట్లా చేస్తూ చాలా వరకు మిస్ అయిపోయినారు. కరెక్ట్గా వాళ్ళు ఎంజాయ్ చేయలేదు అని అనిపించింది నాకు. నేను ఎట్లా తెలుసా, కెమెరా పక్కన పెట్టేసి ఏం షూట్ చేస్తున్నానో కూడా నాకు తెలియదు. జస్ట్ కెమెరా అట్లా ఒక పక్కన పెట్టేసి వీడియో ఆన్ చేసి ఇంకా నేను చూస్తూ కూర్చున్నాను అనమాట. నేను మీతో పాటు ఇప్పుడే చూస్తున్నా వీడియో ఎట్లా వచ్చింది ఏంది అని చెప్పి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా వీడియో షూట్ చేయడానికి ట్రై చేసి నేను అది లైవ్లో నేను మిస్ అయిపోతాను కదా, సో నాకు అది మిస్ చేసుకోవడం ఇష్టం లేదనమాట. అందుకే పక్కకు పెట్టిన, ఎట్లన్నా రాని వీడియో నేనైతే ఇవ్వాలి, ఈ షో మిస్ కావద్దు అని చెప్పి అట్లా షూట్ చేసిన. సో మీరు కూడా మిస్ కావద్దు కదా, అందుకే మీకోసం ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నా. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. అసలు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. అసలు నాకు తెలిసి మనకున్న కష్టాలన్నీ మర్చిపోతామేమో ఈ ప్లేస్కి వెళ్తే. అంత పీస్ఫుల్నెస్ ఇస్తుంది. ఆయనను చూస్తే అసలు ఏదో ఒక మైండ్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్కి ఒక్కసారైనా వెళ్ళిరండి. మెయిన్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అసలు ఈ జనరేషన్లో పిల్లలు ఎట్లా తయారవుతున్నారు, ఓన్లీ ఫోన్లు వీడియో గేమ్స్ అది ఇది అని చెప్పి. సో వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే యోగా అనేది మనం నేర్పిస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి అది ఒక డైలీ రొటీన్ అయిపోతుంది కదా. సో ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడము, అండ్ అక్కడ సద్గురు బుక్స్ చాలా ఉంటాయన్నమాట. ఆ బుక్స్ వాళ్ళకి ఒక రీడింగ్ లాగా రోజు ఒక చాప్టర్ చదివినిపించడము. సో ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏంటంటే వాళ్ళని మంచిగా నారిష్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ స్టాల్స్లో తెలుసా చాలా ఉంటాయి. ఇక్కడ ఈషా లైఫ్ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది లోపల. సో ఆయుర్వేదిక్ హెర్బల్వి చాలా ప్రోడక్ట్స్ అమ్ముతారు. అండ్ బేబీకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి సంజీవని పౌడర్ అని ఉంటుంది, అదొక హెర్బల్ ప్రోటీన్ పౌడర్ అనమాట. సో కిడ్స్కి పెద్దవాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు అంట. అదొక స్పూన్ మిల్క్లో కలిపి లైక్ బూస్ట్కి హార్లిక్కి ఆల్టర్నేటివ్గా అది యూజ్ చేయొచ్చు అంట. సో అదైతే తెచ్చినా, నేను ట్రై చేయాలన్న బేబీ తింటుందో తినదో. అండ్ ఇంకా ఒకటి టీకి బదులుగా యూజ్ చేసేది ఒక పౌడర్ ఉంది, ఆయుర్వేదిక్ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి చేశారు ఆ పౌడర్. సో వాటర్లో అదొక స్పూన్ వేసుకొని కొంచెం మరిగించి ఒక రోజు ఒక గ్లాస్ అవుతే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంట. అన్ని పౌడర్లు తెచ్చినా అని ఒక్కటి కూడా ట్రై చేయలేదు ఇంతవరకు. చూడాలా, మీరు అటు పోతే ఇట్లాంటివి షాపింగ్ చేసుకోండి. నేను యాక్చువల్లీ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వద్దు, వెనకాల వాళ్ళు మాట్లాడేది మీకు కూడా ఏమైనా అర్థమవుతుందేమో అట్లనే రాగా పెట్టేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే చుట్టుపక్కల జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వీడియో కాల్ చేసినారు, ఫోన్లు మాట్లాడుతున్నారు. సో అదంతా ఒక డిస్టర్బెన్స్ ఉంది. నేను రాగా పెడదామంటే అందుకే ఇంకేదో ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో షాపింగ్ చేయడానికి అవే కాకుండా మనకి రాగి కడియాలు, నాగదేవత రింగ్స్ ఉంటాయి. సో నాగదేవత రింగ్ చేతికి పెట్టుకుంటే ఏంటంటే అది మన రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలంట. సో రింగ్ ఫింగర్లో ఉన్న నర్వ్ ఒకటి మన బ్యాక్ బోన్కి రిలేట్ అయి ఉంటుందంట. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా బ్యాక్ ఇష్యూస్ అవి ఇవి రాకుండా మంచిగా ఉంటుందంట. బట్ ఏంటంటే కొన్ని నియమాలు పాటించాలి. మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ రింగ్ తీసేసేయాలంట. సో అంతేకాకుండా గర్ల్స్కి పీరియడ్స్ ఉన్నప్పుడు సో ఆ టైంలో కొంచెం రూల్స్ ఉంటాయంట. మేమైతే తీసుకున్నాం రింగ్, బట్ చూద్దాం రూల్స్ ఎంతవరకు పాటిస్తామో. నాకు నచ్చిన ఫేవరెట్ ఎలిమెంట్ ఇది, అర్ధనారీశ్వరుడిది. ఎంత న్యాచురల్గా ఉంటుంది తెలుసా, లిటరలీ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ మాత్రము అసలు చూడండి, నారీ శక్తిని అండ్ శివుడి శక్తిని అట్లా మనకి అర్థమయ్యేటట్టు అట్లా చూపిస్తారు. వెనకాల అట్లా మాట్లాడుతుంటే కూడా ఒక సాంగ్ ప్లే అవుతుంటుంది. సో ఇట్లా అర్ధనారీశ్వరిది రాగానే మాత్రం మా మస్తు అనిపించింది, చాలామంది అరిచారు కూడా. సో ఇదేంటంటే ఇట్లా లేజర్ లైట్స్ అట్లా స్కై వైపు ఇట్లా వేసినప్పుడల్లా ఉరుములు వస్తున్నాయి అన్నమాట. సో మేము అది అబ్జర్వేషన్ చూసిరా అట్లా వస్తున్నాయి. యాక్చువల్లీ ఫుల్ ఎండాకాలం అది, బట్ నైట్ ఏందో గాలి లేదు ఏం లేదు, కానీ ఆ లేజర్ లైట్ అట్లా ఆకాశంలో వేసే వరకు ఏవో ఉరుములు మెరుపులు అట్లా అక్కడక్కడ కనిపించినాయి. సో నేను అది కూడా క్యాప్చర్ చేసిన. మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు, బట్ ఏమో మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. అయిపోయింది. సో లేజర్ షో అయితే ఇంకెళ్ళేటప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసా ఫుడ్ ఇక్కడ ఏది ఉన్నా 8:30కి అన్నీ క్లోజ్ అనమాట. అండ్ మాది ఈషాలోనే స్టే కాబట్టి మేము 8:30 వరకల్లా లోపల ఉండాలి. బికాస్ ఆ తర్వాత వస్తే గేట్స్ అన్నీ క్లోజ్, లోపలికి రానివ్వరు. అండ్ మేము ఈషా స్టేలో ఉన్నాం కాబట్టి మాకు ఒక బ్యాన్స్ ఇస్తారనమాట చేతికి. ఆ బ్యాన్స్ ఉంటేనే లోపలికి ఎలప్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఆ బ్యాన్స్ ఉన్నప్పుడు మనం బయట ఎక్కడ సైట్ సీన్కి వెళ్ళడానికి ఉండదు.
ఎందుకంటే మనం అక్కడ ఇదంతా ఒక ఫారెస్ట్ మధ్యలో ఉందన్నమాట ఈషా ఫౌండేషన్. సో వీళ్ళ దగ్గర ఉన్నంత వరకు మనం వాళ్ళ రూల్స్ అన్నీ పాటించాలి అండ్ మన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అనమాట. సో మనని ఎక్కడ బయటకి వెళ్ళప్ చేయరు. ఒక్కసారి మనం చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఉన్నంత వరకు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. సో మేము ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, 2 days అక్కడే ఉందాం, బికాజ్ మన మెంటల్ పీస్ కోసం వెళ్తున్నాము, ఏదో అదంతా తిరగడానికి కాదు కదా. సో 2 days అక్కడనే మంచి రిలాక్స్ అయిపోదాము, కొద్దిగా పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకుందాం మనం కూడా అన్న ఫీలింగ్తోని వెళ్ళినాం కదా. ఇంకా అక్కడ మేము ఫొటోస్ అవి ఇవి తీసుకునే వరకే కొంచెం టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 8:15 అట్లా అవుతుందన్నమాట. సో 8:30 క్లోజ్ చేస్తారు. మేమైతే లిటరలీ ఉరుకుతుండే మేము, ఎందుకంటే రూమ్స్ క్లోజ్ చేసి మళ్ళీ చాలా లాంగ్ రూట్ నుంచి వెళ్ళాలి అండ్ ఫుడ్ కూడా 8:30కి క్లోజ్ అనమాట. సో మనకి ఇంకా అక్కడ స్టాల్స్ కూడా ఏమి ఉండవు ఫుడ్ తినాలంటే, కంపల్సరీ అక్కడే తినాలి మనం ఫుడ్, ఈషా భిక్షా హాల్లో తినాలి. సో ముందు మళ్ళీ నడవాలంటే మా బాడీ హైడ్రేటెడ్ ఉండాలి కదా. సో ఈ ఆంటీ దగ్గర జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 8:30 క్లోజ్ అయిపోతాయి. సో మేము అంతలోపే స్పీడ్గా జ్యూస్ అయితే తీసుకున్నాము, జ్యూస్ తాగి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము ఒక 5 minutes లేట్ వెళ్ళడం వల్ల మెయిన్ గేట్ క్లోజ్ చేసేసారు. మళ్ళీ బ్యాక్ గేట్ వరకు నడవాలి, ఇక నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. ఫుడ్ అయితే మేము కరెక్ట్ 2 minutes అయితే ఫుడ్ క్లోజ్ చేసారు అన్నంగా లోపల అడుగుపెట్టినాం. మేము అడుగుపెట్టగానే ఇంకా క్లోజ్ అనమాట. ఇంకా ఫుడ్ తినేసినాం, పాడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచినాం అనమాట. లింగభైరవి అభిషేకం అవి చేయించుకుందామని చెప్పి. అండ్ మేము లింగభైరవి దగ్గర ఒక స్పెషల్ పూజ చేయించుకున్నాము, క్లేశనాశన క్రియ అని చెప్పి ఒక పూజ. ఇది పర్ హెడ్ 1100 టికెట్ ఉంటుంది. సో ఆ పూజ చేయించుకునే వాళ్ళకి ఇలా దండేసి ఒకటి చేస్తారనమాట. మంచిగా అయిపోయింది ఆ పూజ అయితే. అండ్ ఈ దండ పూజ అయిపోయిన తర్వాత కూడా ఒక 20 minutes అలానే ఉంచుకోవాలంట. సో మేము అట్లనే ఉన్నాం కదా అని ఇక ఫొటోస్ దిగినాం. యాక్చువల్లీ అక్కడ చంద్రకుండ్ సూర్యకుండ్ అని ఉంటుంది. సో అక్కడ మునిగిన తర్వాత ఈ పూజ చేస్తారు. నాకు వాటర్ అంటే భయం, కానీ ఇంకా ఈ పూజ కోసం ఇంకా చేసి ఆ వాటర్లో డిప్ అయినా నేనైతే. అండ్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినాము. సో మీరు కూడా పూజ చేసుకోవాలంటే మనకి లింగభైరవి ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. రిచువల్స్ అని క్లిక్ చేసి మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ పూజాస్ ఉంటాయి. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ పూజలు అంటే అవి మీరు చేయించుకోవచ్చు ప్రీ బుక్ చేసుకొని. అండ్ మా పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ మెయిన్ ఇక్కడ ఆదియోగి దగ్గర ఒక ఫుడ్ స్టాల్ ఉంది. సో ఇవాళంతా ఫుడ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం, చాలా యావరేజ్ ఉండే. ఇంకా ఈవినింగ్ శారీస్ వేసుకున్నాం అనమాట. సో 2 days అనుకున్నాం కదా, ఇంకా శారీ కూడా వేసుకుందాం బాగుంటుంది ట్రెడిషనల్గా అని చెప్పి ఒక శారీ అయితే పెట్టుకున్నాం మేమిద్దరం. అసలు ఎంత తొందరగా ప్యాక్ చేసుకున్నాం తెలుసా లగేజ్. ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్ కాబట్టి ఏది దొరుకుతుంది అన్నీ పెట్టేసిన. అక్కడ చూస్తే మేమిద్దరమే ఓవర్గా అడిగినాం. అందరు చాలా సింపుల్గా వచ్చినారు అనమాట. శారీస్ కూడా ఎట్లా అంటే చాలామంది కాటన్ శారీస్, సమ్మర్ కదా, కాటన్ శారీస్, ప్లెయిన్ శారీస్ అలాంటివే ప్రిఫర్ చేస్తుండే. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎట్లా వస్తారేమో అనుకొని మేము తెగ ఓవర్గా రెడీ అయిపోయినాం. బట్ మంచి ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట ఆయన దగ్గర. ఎందుకంటే ఇవన్నీ మంచి మెమరీస్ కదా. చూడండి ఆయన ఎంత బాగున్నాడో. యాక్చువల్లీ లేజర్ షో 7కి స్టార్ట్ కదా. లేజర్ షోకి వెళ్ళినప్పుడు ఫోటో సరిగా తీసుకోవడం కాలే, అందుకే ఎర్లీగా స్టార్ట్ అయినాం అనమాట. 4:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళినాం పిక్చర్స్ తీసుకోవడానికి. మరి అంటే మార్నింగ్ 10-11కి అట్లా వెళ్దామంటే మనకు విపరీతమైన ఎండ్ ఉంటుంది, అస్సలు వెళ్ళలేము. ఒకవేళ మనం నడిచి వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా రాదు మనకి. సో అందుకే మేము అనుకున్నాం ముందే 4:30కి అట్లా పోదాము, పోయి ఇక నైట్ 7:30 దాకా ఆడనే ఉందాము అని అనుకున్నాం. ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం మంచిగా. ఇక మళ్ళీ ఫుడ్ తిని పడుకుందాంలే అని చెప్పి ఇక మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చినాం అనమాట. ఫుడ్ తినేసినాం. అండ్ ఇది నెక్స్ట్ డే చెక్అవుట్ అనమాట. చెక్అవుట్ చేసేసినాం. అండ్ ఇక్కడ వేలంగిరి అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. సో వెళ్ళే రోజు ఇంకా అదొక టెంపుల్ చూసుకొని పోదాంలే రైల్వే స్టేషన్కి అని చెప్పి ఈ టెంపుల్కి వచ్చినాం. చూడండి ఎంత బాగుందో, మొత్తం కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారు. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఉంటుంది. సో ఇట్లా కర్రలు ఇస్తారు వాళ్ళకి, అక్కడ మెట్లు ఎక్కుతున్నారు చూడండి, అదే ట్రెక్కింగ్ పాయింట్, అది ఎక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ అక్కడ యంగ్ లేడీస్ అయితే అలౌడ్ లేదంట. సో ఓన్లీ చాలా పెద్దవాళ్ళు అండ్ చిన్నపిల్లలు అండ్ జెంట్స్ ఆల్ ఆర్ అలౌడ్. అండ్ ముసలి వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. సో చాలామంది వెళ్తున్నారు అనమాట ఆ రోజు. ఎంత రష్ ఉంది చూడండి అసలు. అండ్ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుందంట అక్కడ.
యా అయిపోయింది అక్కడ. అండ్ వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు రైల్వే స్టేషన్ అనమాట. చాలా మంచి వైబ్స్, మెమరీస్ అన్నీ తీసుకొని పోతున్నాము. తప్పకుండా మీరు కూడా రండి ఈ ప్లేస్కి. అండ్ యా ట్రైన్ ఎక్కేసినాము. సో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా, మేము డామినోస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. హ్యాపీగా తినేసి మంచిగా వండుకున్నాం అదనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. యా ఈ మధ్య వీడియోస్ పెట్టడం చక్కగా అవుతలేదు కదా, ఐ విల్ ట్రై టు పోస్ట్ ఆఫ్ అండ్ ఓకే సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. Thank you for watching.